మంగళవారం నుంచి ధనుర్మాసం ప్రారంభం కావడంతో తిరుపతిలో నగర సంకీర్తన మండలి సభ్యులు కోదండ రామస్వామి ఆలయ మాడవీధిలో శ్రీరామనామ సంకీర్తనలు ఆలపిస్తూ నగర సంకీర్తన చేపట్టారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, చిగోర ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు చిత్తరపు హనుమంతరావులు మాట్లాడుతూ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన అతి పవిత్రమైన ధనుర్మాసం నేటి నుంచి ప్రారంభమైందని పేర్కొన్నారు. ఈ మాసంలో మహావిష్ణువును పూజించడం వలన సర్వశుభాలు కలుగుతాయని పేర్కొన్నారు. నగర సంకీర్తన అనంతరం సభ్యులు రాముల వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, చిత్తరప హనుమంతరావు, కృష్ణయ్య, కస్ప పద్మనాభం, కర్ణాట మురళి, కృష్ణమూర్తి రెడ్డి, కేఎన్ రాజా, కొండే చంగారెడ్డి, చంద్రబాబు నాయుడు, కేశవరెడ్డి, పురోహితుడు సురేష్ స్వామి, బడ్జెట్ పద్మనాభం, లోక ప్రభాకర్ నాయుడు, అన్నారెడ్డి రాజశేఖర రెడ్డి, తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, తిరుపాల ఆచారి, వాసు, శారద, నిర్మల, భాగవతుల జయలక్ష్మి, లక్ష్మి, రంగనాథన్, బండ్ల వీధి మురళి, పొన్నాల జయజిరెడ్డి, పద్మావతి, అరుణ, కల్పన, బ్రహ్మానందం తదితర భజన భక్తులు పాల్గొన్నారు. మాలగజేసి నీ మెడలో వేసరారా, మనసును మాలగజేసి నీ మెడలో వేసరారా, నా మనసును మాలగజేసి మొక్కలు కనబడతారు. వెంకటరమణ గోవింద ఆంజనేయ దేవి వెనకుండేవాళ్ళు పూజ
ధనుర్మాసం ప్రారంభ సమయం 1:20 ఈరోజు ధనుర్మాసం అంటే పండగ నెల స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి అన్ని దేవాలయాల్లో స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి అలాగే తిరుప్పావై ప్రవచనాలు జరుగుతుంది. భక్తులెల్లరూ ఈ నెల రోజులు స్వామివారిని ఉదయం ప్రాతకాలంలోనే లేచి ధర్మముహూర్తంలో లేచి స్నానమాచరించి దేవాలయాలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి. ఈరోజు ధనుర్మాసం ప్రారంభ సమయంలో 1:20 ఈరోజు ప్రారంభమైంది. స్థానిక కోదండరామస్వామి దేవాలయంలో ఈరోజు మేమంతా తిరుమాడా వీధుల్లో భజన చేసి ఈ ధనుర్మాస ప్రారంభ సూచకంగా భజన చేశాము. అందరూ భక్తులు విచ్చేశారు. తదనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించాము. అందరూ ప్రతి ఒక్కరూ మన వారి స్థానికంగా ఉండే దేవాలయం దగ్గరలో ఉండే దేవాలయం ఉదయమే లేచి స్నానమాచరించి స్వామివారిని దర్శించుకోండి. ఈ పండగ నెలలో దర్శించుకుంటే స్వామివారు ఎంతో ప్రీతిపాత్రమైన మాసం ఇది. అందువల్ల ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకుంటే స్వామివారు మనకి కరుణా కటాక్షాలు సిద్ధించి పిల్లలు మంచి చదువులు చదువుకుంటారు. అందరూ ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో తలతూగాలని ప్రార్థిస్తూ ఓం